అంటే మీరు అంటున్నారు ఇప్పుడు ఓల్డ్ సిటీలో అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచే పథకాలు అక్కడ వైఫల్యం అవుతున్నాయా? అసలు రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారా? ప్రజల్లో చైతన్యం లేదా? అసలు ఎందుకు మీరు ఒక్కసారిగా ఓవేసీ ఫ్యామిలీనే మొత్తానికి అభివృద్ధికి అంతా అడ్డుకుంటుంది, ఎంఐఎంఏ ఆటంకం అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం నిద్రపోతుందా? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండింది, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పాలిస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైఫల్యం కింద చూసుకోదా? ప్రభుత్వం వారి యొక్క మార్కును చూపించుకోవడానికి ప్రయత్నం చేయదా? ఓకే, ఫర్ మీ నాలెడ్జ్ కోసం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. చీఫ్ మినిస్టర్ ఏవైనా ఉండండి, ఎన్టీ రామారావు ఉంటే అక్కడ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉన్నారు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అక్కడనే ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ వచ్చినారు అక్కడనే ఉన్నారు, రేపటి దినం మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా దగ్గరనే ఉంటారు. స్మాల్ ఎగ్జాంపుల్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సెకండ్ టైం అయినారు, ఇలా 5 years అయింది. 5 yearsలో 1 time కూడా ఆయన ఓల్డ్ సిటీ రాలేదు. భయం వీళ్ళు రావద్దు అంటారు. భయం కాదు, అది పొలిటికల్ డీలింగ్, దానికి అర్థమెటిక్ అంటాం. ఈ 7 నియోజకవర్గాలు మేము చూసుకుంటాం, మేము గెలిపించుకుంటాం, మీకు నంబర్ ఇచ్చేస్తాం. పాలిటిక్స్ స్టాండ్స్ ఆన్ నంబర్. ఎనీ చీఫ్ మినిస్టర్ వాంట్స్ నంబర్. ఇదే రాజశేఖర రెడ్డి గారితో చేస్తున్నారు వాళ్ళు. 2000 crores రాజశేఖర రెడ్డి గారు ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ ఆ టైంలో 2008లో 7లో 2000 crores ఇస్తే దానిలో 600 crores ఖర్చు చేసి 1400 crores వాపస్ ఇచ్చేసినారు. ఎంఐఎం మైండ్ సెట్, ఓల్డ్ సిటీ డెవలప్ కావద్దు, డెవలప్ అయితే భయం వెళ్ళిపోతుంది, భయం వెళ్ళిపోతే మాకు ఓట్లు వేయరు, ఎడ్యుకేట్ అయితే అవేర్నెస్ వచ్చేస్తుంది, అవేర్నెస్ వస్తే వేరే పార్టీకి ఓటేస్తారు. సో వీళ్ళు బీదగానే ఉండాలి, వీళ్ళు డెవలప్మెంట్ కావద్దు. అసదుద్దీన్ ఇంత పెద్దగా మాట్లాడతారు, ప్రతి ఒక్క ఛానల్లో పాపం కనిపిస్తాడు. బ్యారిస్టర్ ఉన్నారు, లండన్లో చదివినాడు, అన్నీ ఉన్నాయి, ఇంత తెలియలేదు ఓల్డ్ సిటీకి డెవలప్ చేయాలి అని. నేను చెప్పినలాగా సైబరాబాద్, ఐటీ సిటీ, ఫిలిం సిటీ, ఫార్మా సిటీ అన్నీ డెవలప్ అవుతుంది. హైదరాబాద్కి ఎందుకు డెవలప్ చేస్తలేరు మీరు? సింపుల్ దీనిలో లాజిక్. అండ్ అందరికీ తెలుసు, ఓల్డ్ సిటీలో మీరు కెమెరా తీసుకొని వాడికి ఆయనకు చెప్పు, మీ ముఖం చూపియను, ఎంఐఎం ఎట్లా గెలుస్తుంది. అందరు అవుట్ ఆఫ్ 10 మంది కూడా అదే అంటారు, బోకా సింగ్తో గెలుస్తారు. అది పోలీస్ అండదండగా ఉండాలి, ఎందుకంటే ఎలక్షన్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ పోలీస్ అండ్ లోపల ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్కి భయపడిపిస్తారు. పాపమైన ఏదో బ్యాంక్ ఉద్యోగం చేస్తాడు, టీచర్ ఉంటారు, భయపడతారు. పోలీస్కి నేను 3 సార్లు కంటెస్ట్ చేసినప్పుడు, సార్ రిగ్గింగ్ అవుతుంది మీరు లోపల రండి అంటే డీసీపీ నాకు ఏమంటారు, లక్ష్మణ్ రేఖా ఫిరోజ్ ఇది పోల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్తేనే నేను లోపల వస్తా. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్కి నేను పోయి సార్ రిగ్గింగ్ చేస్తున్నారు కదా మీరు ఆపాలి అంటే ఆయన కింద ముఖం పైన పెట్టాడు. పాపం పోలీస్ లోపల రాదు. ఒక్కసారి మీరు 11th మీ కెమెరా పట్టుకొని రండి ఓల్డ్ సిటీ, నా కార్లో కూర్చోండి, వాస్తవాలు మీరు చూపియండి ప్రజలకు. జంగల్ రాజ్ బీహార్, ఉత్తరప్రదేశ్లో 20 years ముందు ఎట్లా ఎలక్షన్ అవుతుంది, ఇప్పుడు కూడా అట్లనే ఎలక్షన్ అవుతుంది. ఇది పరిస్థితి అని రాహుల్ గాంధీ నాకు సీట్ ఇచ్చినాడు. ఆ కెపాసిటీ ఫిరోజ్ ఖాన్ దగ్గర ఉన్నది. ఒక లైఫ్ అంకితం చేసినాడు, విప్లవం కోసం ఫైట్ చేస్తున్నాడు, వెనక ముందు చూడడు, సాక్రిఫైజింగ్ కెపాసిటీ ఉన్నది. చనిపోతే కూడా నో ప్రాబ్లం అంటాడు, ఒక సోల్జర్ లాగా ఫైట్ చేస్తాడు. ఆ క్వాలిటీ చూసే ఫిరోజ్ ఖాన్కి ఇచ్చినాడు. నేను ఫైట్ చేసేది పబ్లిక్ కోసం. ఇలా నాకు అసదుద్దీన్తో ఏం పర్సనల్ ఫైట్ లేదు, ఎంఐఎంతో లేదు, కానీ వాళ్ళు ప్రజలకు ఎప్పుడు పచ్చి అబద్ధం చెప్పేది ఆకాశం అండ్ గ్రౌండ్లో వస్తే జీరో. ఈ అన్ని ఈక్వేషన్స్లో ప్రజలు మాకు చూస్తున్నారు, మా వైపు. కాంగ్రెస్ది బ్యూటిఫుల్ ఒక స్కీమ్ వస్తుంది, 6,000 rupees మంత్లీ ఫర్ పువర్ ఫ్యామిలీ అండ్ 72,000 ఇయర్లీ మినిమం ఇన్కమ్ గ్యారంటీ. అండ్ దానికి ఎగ్జాక్ట్ పేరు న్యూనతమ్ ఆయ యోజన, NYAY. దట్ స్టాండ్స్ ఫర్ న్యాయ్, ఈక్వల్ టు జస్టిస్ ఫర్ పువర్.
అండ్ ఈ స్కీమ్లో అడ్వాంటేజ్ ఏమంటే ఏ ఫ్యామిలీకి మేము ఇస్తున్నాం ఆ ఫ్యామిలీ మహిళా అకౌంట్లోనే ఈ డబ్బులు పోతాయి. కాంగ్రెస్ పార్టీ వాంట్స్ టు ఎంపవర్ ఉమెన్. సో ఈ స్కీమ్ గురించి మేము మాట్లాడుతుంటే 100లో 80% పూర్ ఉన్నది ఓల్డ్ సిటీలో. ఇది కవర్ అవుతుంది. రాహుల్ గాంధీ గారితో నేను మాట్లాడిన, సార్ 40 ఇయర్స్తో అలయన్స్ చేసినారు, మీరు ఆ ఏరియాలో నాకు పోమంటున్నారు, డెవలప్మెంట్ జీరో సార్, ప్రజలకు ఏం చేయలేదు, మనం ఏదో ఎక్కువ చేయాలి, చెప్పు ఫిరోజ్ ఏం చేద్దాం. సార్ మీరు ప్రధానమంత్రి ఉంటే అయితే 1000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ ఓల్డ్ సిటీకి ఇవ్వాలి సార్, దానిలో స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్ మనం చేద్దాం సార్. ఆయన చెప్పినారు ఓకే. సో ఆ పబ్లిక్కి నేను చెప్పేసిన, నెక్స్ట్ రాహుల్ గాంధీ వస్తే స్టేట్మెంట్ కూడా ఇప్పించేస్తా. సో డెవలప్మెంట్ కాలేదు అని, కాంగ్రెస్ ఎంఐఎంతో అలయన్స్ లేదు అని, అండ్ బీజేపీ క్యాండిడేట్ ఇప్పుడు డమ్మీ క్యాండిడేట్. భరత్రావు గత ఎన్నికల్లో 3 లక్షల ఓట్లు వచ్చాయి. అది నరేంద్ర మోదీ వేవ్. ఇప్పుడు కూడా ఉంది కదా. ఇప్పుడు నరేంద్ర మోదీ వేవ్ ఉన్నది. ఎక్కడ ఉన్నది కదా, హైదరాబాద్. చౌకీదార్ అంటూ ముందుకు వచ్చాడు, అభివృద్ధి నాతోనే ఉంటుందంటారు. ఓకే, అది ఆయన ఎక్కడన్నా చెప్పండి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా ఒక స్కీమ్ కూడా అయింది అన్న, 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు, 1 ఇయర్కి ఇవ్వలేదు. బ్లాక్ మనీ తీసుకువస్తామన్నారు, తీసుకురాలేదు. 15 lakh రూపీస్ ప్రతి అకౌంట్లో ఇస్తామన్నారు. బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉన్నది? లలిత్ మోదీ కానీ, నీరవ్ మోదీ కానీ, చౌక్సీ కానీ, విజయ్ మాల్యా అందరికీ బయట పంపించేస్తున్నాడు. జిఎస్టీ తీసుకువచ్చి ప్రజల మీద భారం ఇచ్చేస్తున్నారు. డిమానిటైజేషన్ తెచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, చిన్న చిన్న వ్యాపారాలకి ప్రాబ్లం తెచ్చేసినాడు. ఉద్యోగాలు ఇవ్వలేదు, కానీ ఉద్యోగాలు పోయినాయి, ప్రజలు కష్టంలో వచ్చేసినారు. మేడ్ ఇన్ ఇండియా అంటారు. ఈ మేడ్ ఇన్ ఇండియాలో ప్రతి ఒక్క కంట్రీ తిరిగినారు. 2000 crore రూపీస్ మన ట్యాక్స్ పేడ్ మనీ పెట్టినాడు. ఒక్క ఫ్యాక్టరీ కూడా వచ్చింది, ఒక్క స్టార్టప్ యూనిట్ వచ్చింది. మీరు చూస్తే ఆయన 10 lakhs సూట్ వేసుకుంటాడు, ఆయన చెప్పు చూస్తే మేడ్ ఇన్ చైనా ఉంటుంది, మేడ్ ఇన్ ఇండియా అంటాడు. కాశ్మీర్ ఇష్యూ చూడండి, హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ప్రైస్ హైక్ చూడండి, ఏదైనా నరేంద్ర మోదీ గారు చేసినారా? ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ మీద ఏదైనా మా జవాన్ చనిపోతే నేనే చేసిన, అది క్రెడిట్ తీసుకుంటున్నాడు. అరే నేను నవ్విన, అది శాటిలైట్, శక్తి శాటిలైట్ మిజైల్ పోయి ఆ శాటిలైట్కి డిస్ట్రాయ్ చేస్తే అది నేనే చేసిన. సో నరేంద్ర మోదీ ఉట్టి జుమ్లా, సొక్కా సాత్ సొక్కా వికాస్. ఎవరిది వికాస్ అయింది చెప్పండి నాకు? బాగా డబ్బులు ఉన్న వాళ్ళదా? అంతే. ఓన్లీ రిచ్ బెనిఫిటెడ్, అండ్ దట్ టు 10 people. 125 crores జనాలు ఆశీర్వాదం ఉన్నది అని చెప్తారు, కానీ చేసింది 10 మందికి. అన్ని టాప్ మోస్ట్ మీడియా టీమ్ మేనేజ్ బై నరేంద్ర మోదీ. అందరికీ. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.